వారి దేశమందు నేను వారు నాటుదును. నేను చూసాను, నీకు దేవునితో సంబంధం కలిగితే ఏం జరుగుతుందంటే నీకు ఏ ప్రాంతం అప్పగించిండో ఆ ప్రాంతం దేవుడు బయలుపరుస్తాడు. దేవుడే ఆ మొక్కను నాటుతాడు. అక్కడ అది పెరిగివేయబట్టం ఎవరి తరం కాదనమాట. వారి దేశమందని వారు నాటుదును, వారికి ఇచ్చిన దేశమందు వారికి ఎన్నటికి పెరికివేయబడరని వారికి పెరికివేయబడని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు నిన్ను తీసుకుని ఒక స్థలంలో నాటితే అక్కడ ఉంచితే ఆయన కాలం నియమపడిది స్థిరముగా ఉంటుంది. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధి కలుగుతుంది. యెహోవా భయం వారికి ఐశ్వర్యవంతులు చేస్తుంది. తెలుసా, అది అట్లా తెలుసుకోవటం ఈ రోజుల్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ. ఏ గుడికి పోవాలని తెలియదు, ఎక్కడ ఆశీర్వాదం వస్తుందో తెలియదు, చెప్పితే అర్థం కాదు, అపార్థం చేసుకుంటారు. ఇంకా పైనుంచి కొంతమంది చాలా నష్టపోతున్నారు తెలుసా.